హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇప్పటికే భరణి టీం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తప్పుకోగా కళ్యాణ్ టీం అయితే దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. వరుసగా 3 టాస్కుల్లో గెలిచి ముచ్చటగా ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్గా నిలవడం అయితే జరిగింది. సో ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు 3వ టాస్క్ అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా జరగడం అయితే జరిగింది. ఇక హంగ్రీ హిప్పో టాస్క్లో కూడా కళ్యాణ్ టీం మరోసారి ఫైర్ బ్రాండ్ ఆటతో దుమ్మురేపే పర్ఫార్మెన్స్తో గెలిచింది అని చెప్పవచ్చు. ఈ టాస్క్తో వరుసగా 3 టాస్క్లు కళ్యాణ్ టీం కైవసం అయితే చేసుకుంది. 3 టాస్కుల్లో ఇతర ఏ టీమ్స్కి కూడా కనీసం అవకాశం కూడా లేకుండా చేసి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫ్లోరా ముగ్గురు కలిసికట్టుగా గేమ్లో ముందుకు పోయి మిగతా వారిని చిత్తుగా ఓడించేశారు. హంగ్రీ ఇప్పో అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని క్షణాల వ్యవధిలోనే అందరినీ తొక్కుకుంటూ దూసుకుంటూ వెళ్ళి టాస్క్ని అయితే పూర్తి చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ ఇప్పటి వరకు ఒక రకంగా ఉన్నప్పటికీ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో మాత్రం మనలోని మరో కోణాన్ని అయితే చూపించడం జరిగింది. అయితే కళ్యాణ్ పడాలాకి ఇప్పటి వరకు సరైన ఎపిసోడ్ పడకపోవడంతో కళ్యాణ్ ఇక వేస్ట్ అని అనుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ కళ్యాణ్కి ఒక అవకాశం అయితే ఇచ్చాడు. ఆ అవకాశాన్ని 2 చేతులా ఒడిసి పట్టుకొని తనకు నేను అసలుకు సాటే కాదు, గేమ్లో దూసుకుపోతాను అంటూ నిరూపించుకున్నాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్గా కూడా నిలిచడం అయితే జరిగింది. ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్గా నిలిచారు. మిగిలిన టీమ్స్ నుంచి రాము రాథోర్, రీతు చౌదరి కూడా కెప్టెన్సీ కంటెండర్స్గా నిలవడం అయితే జరిగింది. సో ఏదేమైనా కూడా హంగ్రీ హిప్పో టాస్క్లో కళ్యాణ్ టీం గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.